నమస్తే బాస్. తమ్ముళ్ళు, మన అన్న హిందీలో కూడా ఆడియన్స్ని పెంచుకోవడానికి అక్కడ హీరోతోని కొలాబరేట్ అయి ఒక సినిమా తీసిండు. మనకు తెలుసు కదా, బాలీవుడ్ అంటే ఆల్మోస్ట్ 12-13 రాష్ట్రాలలో చూస్తారు అని. అక్కడి నుండి వచ్చే కలెక్షన్ కంటే మన 2 రాష్ట్రాల నుండే కలెక్షన్స్ ఎక్కువ రావాలి. మీరు ఇంట్లోకి వెళ్ళి పైసలు దెంగిపోయేస్తారా, లేకుంటే లోన్ యాప్లలో లోన్లు తీసుకుంటారా, ఎవరి దగ్గర అన్న 10 రూపాయల ఇంట్రెస్ట్కి పైసలు తీసుకుంటారా అని నాకు అనవసరం. 12 రాష్ట్రాల నుండి వచ్చే కలెక్షన్స్ కంటే మన 2 రాష్ట్రాలకి వెళ్ళి ఎక్కువ రావాలి. అది మీ బాధ్యత. ఎస్, అన్న ఫ్యాన్గా అన్న పరువు పోకుండా కాపాడు నా బాధ్యత. అరే బబ్లుగా, ఇంట్లో రేషన్ బియ్యం అయిపోయినాయని ఎన్నిసార్లు చెప్పాలరా? గా రేషన్ షాప్ కాడికి పోయి రాదురా బియ్యం. వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ మమ్మీ? ఆ రేషన్ షాప్ కాడ ఎంత పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్లల్లో నిల్చునుడు నాతో అయ్యే పని కాదు గాని పోయి డాడీని తెమ్మని పో. అరే, నీకు లక్షలు లక్షలు ఫీజు కట్టి చదివిపిస్తే కనీసం చదివే చాదనైతే లేదు. నీకోసం తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ కడతానా? కనీసంగా రేషన్ షాప్ కాడికి పోయి బియ్యం తెచ్చుడు కూడా చేత కాకపోతే ఇంకా నీతో ఏం పని అవుతుందిరా? చూడు డాడీ, ఇప్పుడు మీతో డిస్కషన్ చేసే టైం నాకు లేదు. నాకు అర్జెంటుగా ఒక పని ఉన్నది. మళ్ళీ ఈవినింగ్ కలుతా. బాయ్. అరే జింకా, ఎక్కడున్నావు? ఏడుంటారా, ఇంట్లున్నా. నువ్వేన్నైనా గాని అన్న సినిమా రిలీజ్ అవుతాంది. వాళ్ళు టికెట్ రేటు ఎంత పెట్టినా మంచిదే. అన్న సినిమా కలెక్షన్లు పెంచుడు మన బాధ్యత. మనం పోవాలి, మనతో పాటు ఇంకో 10 మందిని పట్టుకపోవాలి. కరెక్టేరా, నేను కూడా ఈ సినిమా కోసం 2 నెలల నుండి వెయిట్ చేస్తానా. కూలి చేసి అయినా కూలి సినిమాకు పోవాలి. అరే, నేను చెప్పేది యుద్ధం 2 సినిమా గురించిరా. దాందేముందిరా, ఇది అయిపోయినాక చూద్దాంది. నువ్వు మనోను అనుకున్నారా, పగోన్వని కనిపెట్టలేకపోయినా సినిమా రిలీజ్ అయినాక నీ సంగతి చెప్తా. A few moments later. అరే విష్ణు, అర్జెంటుగా మన స్పాట్ కాడికి రారా. వచ్చినా, చెప్పు. అరే విష్ణు, ఆడియో ఫంక్షన్లో స్నేక్ అన్న ఏం చెప్పిండో ఇన్నావా? ఇన్నరా, కలెక్షన్లు పెంచే బాధ్యత మొత్తం మనకే ఇచ్చిండు కదా. ఎట్టి పరిస్థితులలో మన వంతు ప్రయత్నం మనం చేయాల్సిందే. మరెట్లరా? ఆల్రెడీ నీ పేరు మీద నా పేరు మీద ఉన్న లోన్లన్నీ తీసుకున్నాం. పైల్వాన్ అన్న దగ్గర కూడా 10 రూపాయల ఇంట్రెస్ట్కి అప్పట్లనే ఉన్నది. పోయినసారి అన్న సినిమా రిలీజ్ అయినప్పుడే మన 2 బండ్లు కూడా కుదబెట్టినాం. ఇంకేమున్నాయిరా? ఏం లేవురా మన కిడ్నీలు తప్ప. ఇప్పటికిప్పుడు మన కిడ్నీలు ఎవరు తీసుకోడు గాని వేరే ప్లాన్ ఏదైనా ఆలోచించాలరా. అరే, మన లక్కీ గాడి ఈ మధ్యలో ఆన్లైన్లో ఆ స్కిల్లు ఈ స్కిల్లు నేర్చుకొని పైసలు బాగా సంపాదిస్తానరా. వాడైతే ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఇంకెందుకు లేట్ చేస్తాను? ఫోన్ చేసి రమ్మని రావాన్ని తొందరగా ఈడికి. హలో భయ్యా, ఎక్కడున్నావు? ఏం లేదురా, ఇంట్లో చిన్న పని మీద ఉన్నా. ఏందో చెప్పు. ఏం లేదు, అర్జెంట్ ఒకసారి మన స్పాట్ దగ్గరికి వస్తావా? సరే వస్తా నా ఊళ్ళి. అరే లక్కీ, ఏం లేదు, మాకు అర్జెంట్ ఒక 20,000 అవసరం ఉన్నాయి. నువ్వు గనక మాకు హెల్ప్ చేసినావు అనుకో, నిన్ను కూడా యుద్ధం 2 సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో రోజు ఫ్రీగా తీసుకుపోతాం. అంటే ఇప్పుడు మీరు పైసలు అడిగేది? ఎస్, నువ్వనుకుంటున్నదే. అన్న సినిమాకి మా వంతు బాధ్యత మేము నెరవేర్చడానికే నిన్ను అప్పడుగుతాను. అరే, నేనెంతో మంది బేకార్ గాళ్ళని చూసినా, కానీ మీ అంత వేస్ట్ గాళ్ళని మాత్రం ఏడ చూడలేరా. ఇంట్లో మీ అవ్వయ్య చెప్పిన పనులు చేసుడు మీ బాధ్యతరా. మీ అవ్వయ్యలు కట్టిన ఫీజుకి కనీసం పాస్ మార్కులు తెచ్చుకున్నాడు మీ బాధ్యతరా. మీరు పోయే సినిమాలల్లో నటించే హీరోలు, దాన్ని ప్రొడ్యూస్ చేసే పైసలు, వీళ్ళందరూ చేసేది బిజినెస్. అదే మీరు డై హార్డ్ ఫ్యాన్స్ కదా, మీకు ఫ్రీగా చూపిమనులు మరొక షో చూపిస్తారా? అరే, మనం జీవితం మొత్తం కష్టపడ్డా గానీ వాళ్ళు పెట్టుకునే వాచ్ మందం పైసలు కూడా సంపాదించలేవురా. అసొంటి వాచ్లు వాళ్ళు రోజుకొకటి మారుతారు. వాళ్ళు ఒక్కసారి వేసుకొని మళ్ళీ ఇప్పి పడేసే డ్రెస్సుల కాస్టే లక్షలలో ఉంటుందిరా. వాళ్ళ కార్ లేంది, ఇల్లు లేంది యూట్యూబ్లో చూడురా, అవైలబుల్గా ఉన్నది కదా. అసలు మీరు ఒకరు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు చేస్తారన్న విషయం మీ జీవితం మొత్తం అయినా వాళ్ళకు తెలుతుందో తెలియదో డౌటు. మీకు సినిమా నచ్చిందో చూడుల్లి, ఫస్ట్ రోజు ఫస్ట్ షోనే చూడాలనే ఉన్నదిరా. తర్వాత రోజు చూడుల్లి, ఆ తర్వాత రోజు చూడుల్లి, రేట్లు తగ్గుతాయి కదా. మీరు సింగిల్గా పోయి చూడుల్లి, లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకుపోయి చూడుల్లి. లేదు మీ దగ్గర పైసలు లేవు, ఓటీటీలకు వచ్చేదాకా ఆగుల్లి, 20-30 రోజులైతే మీ ఫోన్లకే వస్తుంది కదరా సినిమా. అరే, నువ్వు పైసలు ఇత్తనో ఇయ్యి, లేకపోతే ఇయ్యా అని చెప్పు. అంతేగాని మాకు ఇవన్నీ ఏంద్రా నువ్వు చెప్పేది? మాకు అర్థమైంది నువ్వు యాంటీ ఫ్యాన్ అని.
అరే చూడరా వీడు థియేటర్ దగ్గర మన ఆపోజిట్ సినిమాకు పోకుండా మనకు అవుపిస్తాడు. నాకు తెలుసురా మీలాంటి బేకారగాళ్ళు మారారని. నా పైసలతోని నాకు నచ్చిన సినిమాకు నాకు నచ్చినప్పుడు నేను పోతా. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మింగే. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక స్పూఫ్ మాత్రమే. వీడియోలో ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. జస్ట్ ప్రస్తుతం జరుగుతున్న టాపిక్ మీద ఇంట్రెస్టింగ్గా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అయితే ట్రై చేసిన అంతే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే నెక్స్ట్ స్పూఫ్ ఏ టాపిక్ మీద చేయాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చేయడానికి ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.